హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మన కిచెన్‌లో యూజ్ చేసుకునే శనగలతో మైక్రో గ్రీన్స్‌ని ఒక చిన్న మట్టి ప్లేట్‌లో 1 ఇంచ్ హైట్ ఉండే ఇసుక మీద శనగల మైక్రో గ్రీన్స్‌ని స్టెప్ బై స్టెప్ వివరంగా ఎలాంటి ఎరువులతో పని లేకుండా ఎలా పెంచుకోవాలి అని ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శనగల మైక్రో గ్రీన్స్ కోసం శనగలను 10 గంటల పాటు నానబెట్టుకోవాలి. శనగలు నానిన తరువాత పైకి తేలిన శనగలు ఏమన్నా ఉంటే వాటిని తీసేసుకోవాలి. అలాగే బద్దలుగా విడిపోయినవి కానీ పైన తోలు ఊడిపోయినవి కానీ ఉంటే వాటిని కూడా తీసేసుకోవాలి. అలాంటివి తీసేసుకోలేదు అంటే మైక్రోగ్రీన్స్ పెరిగేటప్పుడు అవి త్వరగా పాడయి ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది. పచ్చి శనగలతో పోలిస్తే నానిన తరువాత ఇలా డబుల్ సైజుకి వస్తాయి. ఈసారి మైక్రోగ్రీన్స్ పెంచుకోవడం కోసం నేను మట్టి కుండ పైన ఉండే ప్లేటును తీసుకున్నాను. దీనికి రంధ్రం చేసుకోవడానికి దీనిలో నీటిని నింపి గంట పాటు అలాగే ఉంచి తరువాత వాటర్ ఉండగానే ఇలాంటి అడుగు షార్ప్గా ఉండే కడ్డీ లేదా చాకుతో తిప్పుతూ ఉంటే 1-2 నిమిషాలకే చాలా ఈజీగా రంధ్రం పడుతుంది. ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఈ రంధ్రం పైన ఒక చిన్న రాయి లేదంటే ఇలాంటి కొబ్బరి చిప్ప పైన ఉండే చిన్న పెంకును పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ని మనము ఇసుకతో నింపుకోవాలి. ఇసుకను మరీ పై వరకు పోసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. 1-1.5 ఇంచ్ హైట్ వరకు పోసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ ప్లేట్కి సగం వరకు ఇసుక పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనము ముందుగా నానబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, వీటిని చల్లుకోవాలి. శనగలను పల్చగా మరీ దూరంగా కాకుండా అలా అని మరీ మందంగా కాకుండా ఇలా ఒకదాని పక్కన ఒకటి ఉండేటట్లు చల్లుకోవాలి. పల్చగా దూరంగా చల్లుకున్నామంటే మైక్రో గ్రీన్స్ పెరిగిన తర్వాత అవి పక్కకి వాలిపోతాయి. ఇలా ఒకదాని పక్కన ఒకటి ఉండేటట్లు చల్లుకున్నామంటే మైక్రో గ్రీన్స్ పెరిగిన తర్వాత ఒక మొక్కకి మరొక మొక్క సపోర్ట్గా ఉంటుంది. ఈ శనగల మైక్రో గ్రీన్స్ని ఫస్ట్ టైం కనుక పెంచుతున్నట్లయితే శనగలు కనపడకుండా ఉండేటట్లు ఇసుకతో పూర్తిగా కవర్ చేసుకోండి. నేను ప్రతి స్టేజ్లో క్లియర్గా చూపించడానికి ఇలా శనగలు కొంచెం పైకి కనిపించేటట్లు ఉంచాను. ఇప్పుడు ఈ ఇసుక పూర్తిగా తడిచేటట్లు వాటర్ చల్లుకోవాలి. ఇది మొదటి రోజు కదా, ఇప్పుడు దీనిపైన ఇలా ఒక మూతతో కవర్ చేసి దీనిని 2 రోజుల పాటు పక్కకు పెట్టేసేయాలి. 2 రోజుల తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. ఇదిగోండి, అన్నిటికీ చక్కగా మొలకలు వచ్చేసాయి. ఇది 4వ రోజు. 2వ రోజు 3వ రోజు మనం ఓపెన్ చేయలేదు, అలాగే వాటర్ కూడా చల్లుకోలేదు. ఇప్పుడు ఇది పూర్తిగా తడిచేటట్లు వాటర్ చల్లుకోవాలి. ఇలా వాటర్ చల్లుకునేటప్పుడు పైన ఉన్న ఇసుక కిందికి జారిపోయి శనగల వేర్లకు సపోర్టుగా ఉంటుంది. అన్ని శనగలకి చక్కగా మొలకలు వచ్చాయి కదా, ఎక్సెస్ వాటర్ కూడా కిందకి చక్కగా కారిపోతుంది. ఇక ఇప్పటి నుంచి దీనిపైన మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మొలకలు వచ్చే వరకు మాత్రమే పైన మూత పెట్టుకోవాలి. ఈ రోజు నుంచి ఉదయం లేదా సాయంత్రం 1 గంట పాటు ఎండలో పెట్టుకోవాలి. మరో ముఖ్యమైన విషయం, ఏ మైక్రో గ్రీన్స్నైనా సరే మధ్యాహ్నం ఎండలో లేదంటే డైరెక్ట్గా పడే ఎండలో అస్సలు పెట్టకూడదు. 5 రోజులకి శనగల మైక్రో గ్రీన్స్ ఇదిగోండి ఇలా ఉన్నాయి. వర్షాకాలంలో 1-2 రోజులు అస్సలు ఎండలు ఉండవు కదా, అలాంటప్పుడు కూడా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. మన ఇంట్లోనే ఏ ప్లేస్లో అయితే లైటింగ్ ఎక్కువగా ఉంటుందో ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు. నార్మల్ లైటింగ్ అయినా పర్వాలేదు, లేదంటే మనం వేసుకునే ఎల్ఈడి లైట్స్ కింద అయినా పర్వాలేదు. అలాగే ఈ మైక్రో గ్రీన్స్ని డైరెక్ట్గా ఫ్యాన్ల కింద లేదంటే ఏసీలకు ఎదురుగా అస్సలు పెట్టకూడదు. 7 రోజులకి శనగల మైక్రో గ్రీన్స్ ఇలా ఉన్నాయి. 6, 7 ఈ 2 రోజుల్లోనే ఇలా సన్నగా పొడవుగా 2-3 ఇంచుల ఎత్తు వరకు పెరుగుతాయి. ఉలవల మైక్రో గ్రీన్స్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తక్కువ టైంలోనే 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరన్నా ఆ వీడియో చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. ఇది 8వ రోజు. రోజు ఉదయం సాయంత్రం 2 సార్లు ఇలా ఆకులన్నీ చక్కగా తడిచేటట్లు వాటర్ చల్లుకోవాలి. వాటర్ని ఫోర్స్గా పోసామంటే మొక్కలు పడిపోతాయి. అందుకని ఇలా వాటర్ని నెమ్మదిగా స్ప్రింకిల్ చేసుకోవాలి. 7వ రోజు ముడుచుకొని ఉన్న ఆకులు విచ్చుకుంటాయి. అలాగే 8వ రోజు నుంచి కొత్త ఆకులు రావటం స్టార్ట్ అవుతాయి. 8, 9, 10 ఈ 3 రోజుల్లోనే ఈ శనగల మైక్రోగ్రీన్స్ గ్రోత్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల 8వ రోజు నుంచి ఈ ఆకుకూరను కట్ చేసుకునే వరకు వాటర్ని ఉదయం సాయంత్రం 2 పూటలా
ఇలా ఎక్కువగా పోసుకోవాలి. ఒక 10 నిమిషాలకి ఎక్సెస్ వాటర్ అంతా కారిపోతుంది. వేర్లు చక్కగా తడిచి ఆకుకూర ఫ్రెష్‌గా ఉంటుంది. అలాగే గ్రోత్ కూడా బావుంటుంది. 10 రోజులకే శనగల మైక్రోగ్రీన్స్ చక్కగా పెరిగి హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీ అయింది. మనం ఇప్పటి వరకు పెంచిన అన్ని మైక్రోగ్రీన్స్‌తో పోల్చితే ఈ శనగల మైక్రోగ్రీన్సే చాలా పొడవుగా ఉంటాయి. ఎంత పొడవు పెరిగిందో ఒక మొక్క తీసి చూపిస్తాను. 10 రోజుల్లోనే 5, 6 ఇంచుల హైట్ పెరిగింది. ఈ ఆకుకూర రుచికి వచ్చేసి చాలా పుల్లగా ఉంటుంది. ఈ ఆకుకూరతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఈ ఆకుకూరతో నేను ఎక్కువగా ఏ రెసిపీస్ చేసుకుంటానో చూపిస్తాను. ఈ మైక్రోగ్రీన్స్ని గ్రో చేసుకునేటప్పుడు మీకేమన్నా డౌట్స్ వస్తే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో చూశారు కదా, మీకు నచ్చిందా? అయితే మన ఛానల్లో మరెన్నో మైక్రోగ్రీన్స్ వీడియోస్ అలాగే మంచి మంచి కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ యూజ్ అవుతాయి అనుకున్న మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మైక్రోగ్రీన్స్ని అప్పటికప్పుడు ఇలా కట్ చేసుకొని వంట చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఈ ఆకుకూరను రెడీ అయిన తర్వాత మరొక 2 రోజులు కట్ చేసుకోకుండా అలాగే ఉంచుకోవచ్చు. ఈ 2 రోజుల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు వంట చేసుకోబోయే ముందు కట్ చేసుకొని వంటలో వాడుకోవచ్చు. ఒక చిన్న పిడికెడు శనగల నుంచి ఒక పెద్ద కట్ట ఆకుకూర వచ్చింది. అలాగే మనకు ఒకేసారి ఎక్కువ ఆకుకూర వచ్చిందంటే దాన్ని మొత్తాన్ని ఒకేసారి వాడుకోలేము కాబట్టి ఇలా ఒక బాక్సులో పేపర్ను వేసుకొని ఆ బాక్సులో ఈ ఆకుకూర మొత్తాన్ని పెట్టుకోవాలి. ఆకుకూరను నొక్కకుండా ఇలా లూజ్గా పెట్టుకోవాలి. ఆకుకూర పైన కూడా మరొక పేపర్ పెట్టుకొని ఇలా మూతతో క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇది వారం రోజుల పైనే ఫ్రెష్గా ఉంటుంది. ఆకుకూరను కట్ చేసుకున్నాక మిగిలిన ఈ కాడలను తీసి కుండీలో మొక్కకు దూరంగా కొంచెం మట్టి తీసి వీటిని పెట్టి మరలా పైన మట్టిని కప్పుకుంటే కొన్ని రోజులకు మొక్కకి మంచి ఎరువులాగా యూజ్ అవుతుంది. ఈ ఇసుకను 2 రోజులు ఎండలో ఎండబెట్టి తరువాత మరలా మైక్రోగ్రీన్స్ని పెంచుకోవడానికి వాడుకోవచ్చు. థ్యాంక్ యూ.